దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. యేసయ్య ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. చూడుము, నా ఎరచోతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుని బిడ్డలారా, భవిష్యత్తును గురించినటువంటి ఒక భయము, ఆరోగ్యాన్ని గురించిన భయము, శత్రువుల పోరాటాల యొక్క భయము మిమ్మల్ని బాధిస్తున్నదా? భయపడకండి. ఎన్నో ఆపదలను మీరు సంధించి వచ్చి ఉండవచ్చు, ఎన్నో పోరాటములను మీరు సంధించి వచ్చి ఉండవచ్చు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇంక మీదట దేవుడు మిమ్మల్ని కాపాడి దేవుడుగా ఉన్నాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని పోరాటములు వచ్చినా దేవుడు మిమ్మల్ని చేయవదిలాడా? వదలలేదు. కారణం ఏమో తెలుసా? ఆయన అరచేతులలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాడు. మీరు దేవుని యొక్క అరచేతులలో చెక్కబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యాన్ని కోల్పోవకండి. దేవుని పైన ఉంచి ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ పక్షములో దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఎన్ని అవిశ్వాసపు వార్తలను నీకు విరోధంగా ప్రకటించి నిన్ను కించపరిచినా, నువ్వు దేవుని యొక్క చూపులు శ్రేష్టమైన దేవుని బిడ్డవు. ఆయన అరచేతులలో నిన్ను చెక్కుని ఉన్నాడు. ఆయన అరచేతులో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు నిన్ను బలపరిచి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన దేవ, నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ కృపా ప్రసన్నత వెళ్ళపని దిగిరాని, మీ అగ్ని వెళ్ళపని దిగిరాని, మీ అభిషేకం వెళ్ళపని దిగిరాని, మీ యొక్క సన్నిధిలో ఈ బిడ్డల్ని అప్పగిస్తున్నాను. వీళ్ళ భయాన్ని నిర్మూలించండి, వీళ్ళ పోరాటాలని నిర్మూలించండి. ఆయన వీళ్ళని బలపరచండి. నా రక్షక, వీళ్లకు విరోధంగా పోరాడేటువంటి శత్రు యొక్క తంత్రాలు యేసయ్య నామములో నాశనమైపోవునుగా ఈ కడిచివేసి బిడ్డల్ని కాపాడండి. మీ యొక్క అరచేతులలో వీళ్ళని చెప్పుకుని ఉన్నారు అనే విషయాన్ని వీళ్ళకి బయలుపరచండి. అవును నా దేవ, ఈ రోజంతా బిడ్డల్ని ఆశీర్వదించి నడిపించండి. సంతోష సమాధానంతో ఈ రోజు ఈ బిడ్డలకు ఉండాలి. అలాగే ఆశీర్వదించి నడిపే మీ కృపను బట్టి వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.